ఆయన పరిపాలన ఆయన పథకాల వల్ల కోట్ల మంది ప్రజల జీవితాలను తాకిన వాడు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, జలయజ్ఞం ఇలాంటి రాజశేఖర రెడ్డి గారి మార్క్ పరిపాలన. ఇచ్చిన మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది ప్రాణాలు వదిలారు అంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో చరిత్ర చెప్పేసింది. అలాంటి నాయకుడికి, మా నాన్నకి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి హైదరాబాద్లో కూడా రాజశేఖర రెడ్డి గారికి ఒక మెమోరియల్ స్పేస్ ఉండడం సబబు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అది కేటాయించినప్పటికీ ఇప్పటికీ అది అమలు కాలేదు. ఇప్పటికైనా రేవంత్ అన్న గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు ఒక మెమోరియల్ స్పేస్ ఏర్పాటు చేసే విధంగా పనిచేయాలని రేవంత్ అన్న గారు మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇదే విషయం మీద సోనియా గాంధీ గారికి కూడా అడగడం జరిగింది, లెటర్ రాయడం జరిగింది. కాబట్టి ఇది వెంటనే అమలు చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో హైదరాబాద్లో కూడా వాళ్ళు వెళ్ళి కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం మెమోరియల్ తెలంగాణలో హైదరాబాద్లో లేకుండా వాళ్ళందరికీ రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి